హలో, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరొక వారాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించి అత్యంత విలువైన శ్రేష్టమైన మీ జ్ఞాన సంపదను మాకు పంచుతున్నందుకు, మాకు అందిస్తున్నందుకు మీ పాదాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా బ్రతుకు కాలమంతా మీ మాట వింటూ మీకు విధేయులమవుతూ మీ ఇష్టాన్ని ఎంత కష్టమైనా మా జీవితంలో జరిగించి మీకు సంతోషాన్ని కలిగించి మీరున్న మహాలోకమైన పరలోకానికి చేరుకోగలిగే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమంలో నేటికి మన ముందున్న ప్రత్యేకమైన అంశం, ముందుగా మీకు ప్రకటించిన రీతిగా పాపమును ఒప్పుకుంటావా లేదా కప్పుకుంటావా? ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము అనేది చాలా ప్రమాదకరమైనది. మనిషికి వచ్చే శరీర సంబంధమైన రోగాలు, ఆ రోగాల వలన మనిషి ప్రాణం పోతుంది. కానీ పాపము వలన ప్రాణమే కాదు, ఆత్మ నిత్యాగ్ని దండనకు వెళుతుంది. పాపము వలన మనిషి ఆత్మగా నిత్యము పాతాళ లోకమందు శిక్ష అనుభవిస్తూ ఉండే ఒక భయంకరమైన పరిస్థితి ఈ పాపం వలన ఉంది అన్నప్పుడు ప్రతి మనిషి పాపానికి భయపడాలి, పాపం చేయకుండా ఉండాలి. కానీ ఆది నుంచి నేటి వరకు ప్రపంచ మనుషులలో పాపము చేయని వారు ఎవరు? పాపము లేకుండా బ్రతికిన వారు ఎవరు? యేసు తప్ప. ఈ ప్రపంచ మనుషులలో యేసు ఒక్కడే పరిశుద్ధుడు అని, పవిత్రుడు అని, నీతిమంతుడు అని నేను మీకు చెప్పనవసరం లేదు. చరిత్రలో మనిషిగా పుట్టిన ఏ ఒక్కరూ చేయని సవాల్ యేసు మాత్రమే చేసిన సవాల్. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నది. భూమి పుట్టిన లేదా మనిషి పుట్టినది మనుష్య జాతి అంతమయ్యేంత వరకు యేసు తప్ప ఎవరికి సాధ్యం కాని సవాల్ ఇది. ప్రియులరా, దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. పాపులకు ఎంత మాత్రమో చోటు లేదు. ఇది స్పష్టంగా బైబిల్లో ఎన్నో సందర్భాలలో దేవుడు చెప్పిన విషయం. అందులో 1-2 మాటలు పాపానికి దేవునికి మధ్య, లేదా పాపము విషయంలో దేవుడు ఎంతగా ఆయన అసహించుకుంటాడో పాపాన్ని, దుష్టత్వం అన్నా పాపం చేసేవారు అన్నా ఎంత అసహ్యమో వ్రాయబడిన మాటల్లో 1-2 మాటలు ఈ సందర్భంలో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం ముందుగా 5వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలలో
నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దుష్టత్వము ప్రబలుతున్నప్పుడు, మనుషులలో దుష్టత్వము కనబడుతున్నప్పుడు ఆనందంగా ఉండడు, ఆనందించేవాడు కాదు. రోజు మనుషులు కొంతమంది ఎలా ఉంటారంటే పాపం చేస్తూ ఆనందపడే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసు కదా, పాపం చేస్తూ ఆనందపడేవాళ్ళు. మద్యం త్రాగటం అది చాలా పాపం ఉంటుంది, కానీ అది త్రాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు లేరంటారా చెప్పండి? సినిమాలు చూస్తూ సంతోషపడేవాళ్ళు లేరంటారా? మీరు ఆలోచించండి. అవినీతి జరిగిస్తూ ఆనందించే వాళ్ళు లేరంటారా? అంటే మనిషి తప్పు చేస్తూ పాపం చేస్తూ ఆనందించే పరిస్థితి మనిషిదైతే, దేవుడు ఆ తప్పు జరుగుతున్నప్పుడు, ఆ తప్పు కళ్ళతో కనబడుతున్నప్పుడు ఆవేశపడటం అది దేవుని నైజం. పాపం చేస్తూ ఆనందించటం మనిషి తత్వం. జరుగుతున్న పాపాన్ని చూసి ఆవేశపూరితుడవటం అది దేవుని యొక్క తత్వం అని మనకు అర్థమవుతుంది. అదే ఈ మాటల్లో కీర్తనకారుడు చెప్తున్నది. పేతురు పత్రికల్లోనూ రాయబడిన మాటలు. పేతురు గారే మరలా ఆ లేవీ కాండంలో చెప్పబడిన దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు 11:44 లేవీలో. అంటే దుష్టత్వమునకు దేవుని యొద్ద చోటు లేదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుని కనుక నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. నేనున్న లోకం పవిత్రమైనది కనుక ఇక్కడికి వచ్చేవారు కూడా పవిత్రులుగానే ఈ లోకంలో అడుగుపెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా ప్రసంగాలలో మీరు విన్నారు, రోగంతో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపంతో మాత్రం మనిషి చనిపోకూడదు. నీవు చనిపోయే సమయానికి రోగం ఉన్నా పర్వాలేదు, నీ ఒంట్లో పరలోకానికి వెళ్ళొచ్చు, కానీ పాపం ఉంటే మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. దీనికి ఎగ్జాంపుల్గా బైబిల్లో నుంచి ఎన్నో సందర్భాలలో మనం మాట్లాడుకున్నటువంటి లాజరు ధనవంతుడు సందర్భం. ధనవంతుడు రోగంతో చనిపోయాడని లేదు బైబిల్లో, కానీ లాజరు మాత్రం రోగంతోనే చనిపోయాడు. లాజరు చనిపోయే సమయానికి అరికాళ్ళ మొదలుకుండి నడినెత్తి వరకు భయంకరమైన కురుపులు, ఆ కురుపులతో కూర్చోలేక నిలబడలేక పడిపోయి ఉన్నాడట. ఆ సమయంలో కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతూ ఉండటం, ఒకరోజు లాజరు చనిపోవటం. లాజరు చనిపోయిన మరుక్షణమే దేవదూతల ప్రత్యక్షం అవటం, లాజరు గారిని తీసుకొని వెళ్ళిపోవటం. అబ్రహాము గారు రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను అన్నాడు. అబ్రహాము గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు అని అంటే ఎంత గొప్ప ఆధిక్యత లాజరుకు దక్కింది. కారణం లాజరులో ఉన్న ఆ పవిత్రత. లాజరు రోగంతోనే చనిపోవచ్చు, కానీ పాపంతో మాత్రం ఆయన చనిపోలేదు. ధనవంతుడు ఏ రోగము లేకుండానే చనిపోయాడు, కానీ చనిపోయే సమయానికి అతనిలో ఉన్న పాపం ఆ భయంకరమైనటువంటి ఆ వేదనకరమైన చోటుకు అతను తీసుకుని వెళ్ళిపోయింది. అందుకే ప్రియులారా,
ఈ మాటలు లేదా ఈ పాఠం విన్న తర్వాత వింటున్నప్పుడు మీ మదిలో మెదలవలసినటువంటి ఒకే ఒక ఆలోచన, పాపం చేయకూడదు, పాపానికి దూరముగా ఉండాలి. పాపానికి ఎంత మాత్రము దేవుని యొద్ద చోటు లేదు అంటే పరలోకానికి అవకాశం లేదిక. అదే మనం చదువుకుంటున్న మాటల్లో ఉన్న సారాంశం. ఏమన్నాడు? నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. దేవుడు దుష్టత్వాన్ని చూసే సంతోషపడేవాడు కాదంటే దేవుడు పాపం చేస్తాడా? దేవుడు తప్పు చేస్తాడా? చేసేవాడిని ఆయన సహించడు అంటే ఆయన ఎలా చేయగలడు చెప్పండి? మీరు ఆలోచించండి. చేసేవాడిని లేదా పాపాన్ని ఆయన అసహించుకుంటుంటే ఆయన ఎలా పాపం చేస్తాడు? 5వ వచనం తర్వాత మాట చూడండి. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అన్నాడు. ప్రియులారా, దేవుడు అసహించుకునేది పాపాన్ని, దేవుడు అసహించుకునేది పాపులను. అలాని ఎవరు మంచివాళ్ళు లేరు కదా, అందరూ పాపులే కదా. ఏ భేదమును లేదు. రోమపత్రిక 3:23 మనకు తెలుసు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి ఆ మహిమ అనగా ఆ పరలోకాన్ని పొందుకోలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎలా అండి మరి? ప్రియులారా, అందరూ పాపం చేశారు. అయితే చేసినటువంటి పాపాన్ని ఆయన ముందు ఒప్పుకున్న వాడికి క్షమ పెట్టే క్షమాగుణం కలిగిన వాడు దేవుడు. పాపాన్ని అసహించుకుంటాడు, పాపిని కూడా అసహించుకుంటాడు. ఎప్పుడు? చేసిన పాపాన్ని, చేసిన తప్పును ఆయన ఎదుట పశ్చాత్తాపంతో నువ్వు ఒప్పుకొనక కప్పుకునే ప్రయత్నం నువ్వు చేస్తే నిన్ను అసహించుకుంటాడు. ఆ భయంకరమైన మంటల్లో నిన్ను వేధిస్తూనే ఉంటాడు ఆయన. దేవుణ్ణి కఠినుడుగా చూడకండి. దేవుణ్ణి ప్రేమ లేనివాడుగా మరి ఆలోచించడానికి లేదు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న ఓర్పు, ఆయనలోని దీర్ఘశాంతం మనకెక్కడుందండి? కనుక ఆయన అసహించుకుంటాడంటే అసహించుకుంటాడు. ఎప్పుడు? నువ్వు ఒప్పుకోకపోతే. ఆయన శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. ఎప్పుడు? నువ్వు చేసిన తప్పును ఒప్పుకోక కప్పుకునే ప్రయత్నం చేస్తే. చాలామంది మనుషులలో ఉన్న చెడ్డ లక్షణం ఏంటంటే తప్పు చేస్తారు కానీ ఒప్పుకోరు. ఒప్పుకోక చేసే మరొక తప్పు ఏంటంటే కప్పుకోవడం. కప్పుకుంటావా? ఎంతకాలం కప్పుకుంటావు? ఎంతకాలం దాచుకుంటావు? నువ్వు కప్పుకున్నా, నువ్వు దాచుకున్నా ఒకానొక రోజు బట్ట బయలు కాక తప్పదు. ఒకవేళ ఇక్కడ నువ్వు తప్పించుకున్నా ఆయన ఎదుట నుంచి నువ్వు మాత్రం తప్పించుకోలేవన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. మన ఆది తల్లిదండ్రులు ఎవరండి? మన ఆది తల్లిదండ్రులు. అక్కడి నుంచి ప్రారంభం. అక్కడే కదా పాపం ప్రారంభమైంది. అక్కడే కదా పాపానికి బీజం పడింది. ఏదేను వనం. మన తల్లిదండ్రులు ఆదామవ్వలు. దేవుడు ఏదైనా తోట వేశాడు, అందులో ఆదామును పెట్టాడు. ఆ తర్వాత ప్రకటనకం తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, మన తండ్రి దగ్గర తీసుకొచ్చాడు, ఇరువురిని ఏకం చేశాడు. అప్పటికే పనిలో ఉన్నాడు ఆదాము. చూసి చాలా ఆనందపడ్డాడు, నా కొడుకు పనిలో ఉన్నాడని. పనిలో ఉన్నాడు కదా, కాస్త తోడుంటే బాగుండు కదా, మరొకరిని స్త్రీనిగా సహకారినిగా తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఇరువురు కలిసి చేసిన తప్పేంటో ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు తెలియంది కాదు. దేవుడు ఇద్దరికీ చెప్పాడు, మీరు ఈ తోట చెట్ల ఫలములలో మీరు దేనినైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ మీరు తినకూడనిది ఒకే ఒక వృక్ష ఫలం అంతే. అది తిన్నారా చస్తారు అన్నాడు. అది ఎక్కడుందా? మధ్యలో ఉంది, తోట మధ్యలో ఉంది అన్నాడు. చెట్టు ఎక్కడుందో చెప్పాడు, తింటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. ఇక అందులో దేవుడు తప్పే ఉందంటారు చెప్పండి?
చెట్టు వేసిన దేవుడు వేశానని చెప్పకపోతే తప్పు అవుతుంది, ఎక్కడుందో చెప్పకపోతే తప్పు అవుతుంది, తింటే ఏమవుతారో చెప్పకపోతే తప్పు అవుతుంది. కానీ దేవుడు అన్నీ చెప్పాడా? అన్నీ చెప్పాడు. ఇప్పుడు తిన్నారంటే తప్పెవరిది? చెప్పిన దేవుడిదా? తిన్న అవ్వ ఆదాములదా? తిన్న వారిది తప్పు అవుతుంది తప్ప చెప్పిన దేవుడిది కాదు. కానీ తిన్నారు. తిన్న తర్వాత తిన్నగా ఏమైనా ఉన్నారా? లేరండి. మరి ఏం చేశారంటారా? తప్పు చేసి దాక్కున్నారు. పోనీ దాక్కున్నారు. దేవుడు వచ్చాడా? వచ్చాడు. పిలిచాడా? పిలిచాడు. అడిగాడా? అడిగాడు. ఒప్పుకున్నారా? లేదు, ఒప్పుకోలేదు. మరి ఏం చేశారు? కప్పుకుంటున్నారు. అక్కడ దేహాలను కప్పుకున్నారు, దేహంతో చేసిన తప్పును కూడా కప్పుకుంటున్నారు. ఆదామా అన్నాడు 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. 3:9లో తండ్రి చూద్దాం. తండ్రి ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆ తర్వాత కొడుకు ఏం చేశాడో తర్వాత చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని, భయపడి దాక్కున్నాను అన్నాడు. అందుకు ఆయన, నీవు దిగంబరిగా ఉన్నావా? అసలు నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని అడిగాడు. అంటే నువ్వు దిగంబరివన్న సంగతి నువ్వు తెలుసుకున్నావు అని అంటే సంథింగ్, నేను తినవద్దన్నది నువ్వు తిన్నావన్నమాట. అయితే జరిగిపోయిందన్నమాట. తప్పు చేసావన్నమాట. అంటే నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా? తిన్నగా చెప్పు ఆదాము. నువ్వు తిన్నావా? తింటే తిన్నాను, లేదంటే లేదు. రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. ఏమండి, చిన్నప్పుడు పరీక్షల్లో తప్పులు ఉండేవి. అయితే తప్పు, లేదంటే ఒప్పు. తెలుసు కదండి. టిక్ మార్క్ పెడతాడు, లేదా ఇంటూ మార్క్ పెడతాడు. చార్మినార్ ఢిల్లీలో ఉంది అంటాడు. అప్పుడు ఏం చేయాలి? తప్పు కొట్టాలి అక్కడ. ఎందుకో అది హైదరాబాద్లో ఉంది కనుక. అంతేగాని ఒక ఇంటూ పెట్టి మళ్ళీ పక్కన రైట్ పెట్టామనుకో, దాన్ని కవరింగ్ అంటారు. దాన్ని నీకేం తెలియదని అర్థం. ఇక్కడ తింటివా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? తిన్నాడు గనక తిన్నానని చెప్పాలి. కానీ ఇక్కడ అలా చెప్పటం లేదు. మరి ఏం చెప్తున్నాడు? అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. నీకెవరిచ్చారన్నది కాదు ప్రశ్న. అప్పుడప్పుడు అంటుంటారు, ఆన్సర్ మై క్వశ్చన్. నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. నీకు ఎవరిచ్చారు అని అడిగానా? నువ్వు తిన్నావా అని అడిగానా? దేవుడు ప్రశ్న ఎలా ఉందండి? ఆదాము నీకు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అని అడగలేదు, నువ్వు తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఆదాము తిన్నాడు కదా, తిన్నాడు. తిన్నప్పుడు ఏమని చెప్పాలి? తిన్నానయ్యా అనాలి. అలా చెప్పడం లేదు. నీవు నాకిచ్చిన, నీవు నాకిచ్చిన, నీవు నాకిచ్చిన అంటున్నాడు అని అంటే ఇందులోకి ఎవరిని లాగుతున్నాడు? దేవుణ్ణి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. నీవు నాకిచ్చిన, నేనేమైనా అడిగానా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం చేయదు అనుకున్నది నేనా నువ్వా? నువ్వే చెప్పని దేవుణ్ణి దోషిగా నిలబెడుతున్నాడు. ఎన్ని తెలివితేటలు వచ్చాయి నాయన. మన తండ్రి ఆ రోజే తప్పు చేసి తప్పు ఒప్పుకోవటం పక్కన పెట్టి, ఆ తప్పును ఒప్పుకోక దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో దేవునినే తప్పుగా, దేవునే నేరస్తుడుగా తల్లి దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడలేదంటే అక్కడ దేవుడు ఇక ఆదాముతో ఇక డిస్కషన్ పెట్టుకోదలుచుకోలేదు అక్కడ. ఆ మాట ఎప్పుడైతే నీవు నాకిచ్చిన అన్న మాట ఎప్పుడైతే ఆదాము నోట వచ్చిందో దేవుడు మాట్లాడలేదు. ఇక వెంటనే అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెంటనే అవ్వను అడుగుతున్నాడు, అమ్మా నువ్వు చేసింది ఏంటి? ఆవిడేం తక్కువ తిన్నది? ఆవిడేమన్నా ఒప్పుకుందా? అస్సలు. ఆయన ఒప్పుకోలేదు, దేవుడు ఒప్పుకుంటుందా? అస్సలు. సర్పమునన్న మోసపుచ్చినందున, ఇంతకు సర్పాన్ని చేసింది నువ్వు కాదు, దాన్ని యుక్తి కలిగిన దానిగా చేసింది నువ్వు కాదు. కనుక ఇందులో తిన్న మా ఇద్దరు తప్పేమీ లేదులే, కానీ తప్పంతా నీదేనయ్యా, నీ ఇష్టం, నువ్వే ఒకసారి ఆలోచించుకో అని ఇద్దరు చేసిన తప్పును ఒప్పుకోకుండా
చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం, ఆఖరికి ఆ తప్పును దేవుడి మీదకే నెట్టే ప్రయత్నం. ఇది మొట్టమొదట ఏదేనులో జరిగిన తప్పు, ఏదేనులో జరిగిన పాపం. వారు ఒప్పుకోలేదు. తత్ఫలితంగా దేవుడు వారికి వేసిన శిక్ష మనకు తెలియంది కాదు. మనకు తెలుసు అక్కడిక ఆదాముకు శాపం పెట్టేశాడు, అవ్వను శపించేశాడు, సర్పమును శపించేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమర్థమవుతుంది, ఏమనిపిస్తుంది తెలుసా అండి? శాపం వచ్చేసిన తర్వాత అవ్వ ఆదాములు ఇద్దరు అనుకొని ఉండొచ్చు ఏమని, చాలా తప్పు చేశాం మనం. అసలు ఒకవేళ ఆ రోజు దేవుడు వచ్చి అడిగినప్పుడే తప్పైపోయిందని చెప్పి ఆయన రాగానే వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమించమని కోరుకుంటే ఈరోజు మనకి శాపం వచ్చేది కాదు. ఏదేనో అందమైన ఏదేనో వనంలో నుంచి, చావే లేని ఈ వనంలో నుంచి మనం బయటికి వెళ్ళేవారమే కాదు కదా అని శాపం వచ్చిన తర్వాత బాధపడి ఉండొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదాము అవ్వలు మనకు నేర్పిస్తున్న పాఠం, తప్పు చేస్తారు, కానీ తప్పు చేసిన తర్వాత ఆ తప్పును పశ్చాత్తాపంతో, నిజంగా బాధతో ఆ రోజు ఒప్పుకొని ఉండుంటే అవ్వ ఆదాములకు ఆ గతి పట్టేది కాదు. ఈరోజు ప్రపంచం కూడా ఇలా ఉండేది కాదేమో. కానీ వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోక శాపాన్ని తెచ్చుకున్నారు. పరదేశు లాంటి ఏదైనా వనం అండి, పరదేశు లాంటి ఏదైనా వనం, జీవవృక్ష ఫలములు కలిగిన ఏదైనా వనం, చావులేని వనం. వారికి ఎందుకయ్యా, ఎందుకు గెంటివేయబడ్డారు? ఎందుకు బయటికి దేవుడు మిమ్మల్ని త్రోసేశాడు? తప్పు చేశారు. తప్పు చేసినందుకు అన్నది ఎంత నిజమో, ఒకవేళ ఆ తప్పును మీరు ఒప్పుకొని ఉండుంటే, దేవుని క్షమాపణ కోరుకొని ఉండుంటే, ఒప్పుకోలేదు కదా, కప్పుకున్నారు కదా. మీ జీవితంలో మీరు తప్పులు చేస్తూ ఉండొచ్చు, పొరపాట్లు మీరు చేస్తుండొచ్చు. కానీ ఈ పాఠం విన్న తర్వాత మీరు ఎవరి పట్ల తప్పు చేసినా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు క్షమాపణ కోరుకోమని నేను చెప్పను, అది మీ ఇష్టం. కానీ పాపములు క్షమించగలిగిన వాడు దేవుడు. నేను నిన్ను క్షమించటం కాదు, దేవుడు క్షమించాలి. కారణం ఏంటంటే ఆయన కదా పరలోకాన్ని ఇచ్చేవాడు, ఆయన కదా, ఆ క్రీస్తు కదా నీ పాపాల కోసం రక్తానికి చిందించినవాడు, ఆయన రక్తం వలన కదా నీ పాపాలు క్షమించబడిపోతున్నాయి. కనుక నిన్ను క్షమించవలసింది నేను కాదు, ఆయన క్షమించాలి. కనుక నీ క్షమాపణ ఆయన ఎదుట. ఇక అవ్వాదాముల విషయాన్ని మనం కాసేపు ప్రక్కన పెడితే, ఆ తర్వాత తన కుమారుడు బయటకు వచ్చాడు, కయ్యను పుట్టాడు, ఆ తర్వాత హెబెలు పుట్టాడు. వీరిద్దరి జన్మ, కయ్యను ఏదో సేద్యం చేసుకుంటున్నాడు భూమిని, హెబెలు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. కానీ ఒకరోజు ఇద్దరిలో ఒక ఆలోచన కలిగింది, దేవునికి అర్పణ తీసుకెళ్ళాలి. ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. కానీ దేవుడు హెబెలు అర్పణ లక్ష్య పెట్టాడంటే కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. సరే, ఎందుకు అన్న విషయాన్ని ఎక్కడో హెబ్రీ పత్రిక వెళ్తే కానీ మనకు తెలియలేదు. శ్రేష్టమైన అర్పణ, కారణం విశ్వాసం. ఇక్కడ ఎప్పుడైతే హెబెలు అర్పణను దేవుడు అంగీకరించాడో, ఇది చూసినటువంటి కయ్యనులో ఈర్ష్య, అసూయ, ద్వేషం హెబెలు మీద. తమ్ముడే, కానీ సహించుకోలేకపోయాడు. ఒకరోజు పొలానికి వెళ్ళారు, అక్కడ హెబెలు కలిశాడు, చూశాడు హెబెలును, మాట్లాడుతున్నాడు. హెబెలుతో మాటలాడి ఆ తర్వాత అతని మీద పడి అతన్ని అక్కడ చంపేశాడు. 7వ వచనం, 8వ వచనం. 9వ వచనానికి వచ్చేటప్పటికి మరలా దేవుడు వచ్చాడు. 9వ వచనంలో దేవుడు వచ్చాడు. 4:9 యెహోవా నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ? ఒక విషయం మీరు గమనించండి. 3:9లో వచ్చేసేమో తండ్రిని అడిగాడు, వాళ్ళ తండ్రి గారు ఎవరు? ఆదామును. ఆదామా ఎక్కడ? 3:9. 4:9 కయ్యను నువ్వెక్కడా? ఇది 4:9 కొడుకును ప్రశ్నిస్తున్నాడు. 3:9లో తండ్రిని, 4:9లో కొడుకును. నీ తమ్ముడైన హెబెలు ఎక్కడా అని అడుగగా, నేను ఎరుగను, నా తమ్మునకు నేను కావలివాడనా?
ఇదేం సమాధానం అండి? రేయ్, పక్కనే కూర్చున్నారు కదా, చూడండి 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా, నా తమ్మునికి నేను కావలివాడనా. ఎవరితోని మాట్లాడుతున్నాడు కయీను? దేవుడితోనే. ఎంత ధైర్యం అండి! ఏంటండి ఇంత ధైర్యమా దేవుడితో మాట్లాడడానికి? నేను ఎరుగను అన్నాడు, అబద్ధం కాదు. నా తమ్ముడికి నేను కావలివాడనని మాట్లాడుతున్నాడు. ఎదురు తిరుగుతున్నాడండి దేవుడి మీదకి. తప్పు చేయటము కాక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకుంటూ మరలా దేవుడి మీదికి ఎదురుదాడి, దేవుడి మీదికి తిరుగుబాటు. వీడు పోయే కాలం కాదా? చాలా మందిలో ఈ మనస్తత్వం ఉంటుందండి, చాలా మందిలో ఈ మనస్తత్వం ఉంటుంది. తప్పు చేస్తారు, తప్పు నొప్పుకోరు, ఎక్కడ నా పరువు పోతుందో అని. ఆ పరువు చేసే ముందు ఆలోచించాలి. చేస్తే నా పరువు ఏమైపోతుందో అని చేసే ముందు ఆలోచించు, చేసిన తర్వాత కాదు. చేసిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒప్పుకోవడం పక్కన పెట్టి దాన్ని కప్పిపెట్టుకోవటం చేసే తప్పైతే మళ్ళా తిరుగుబాటు, ఎదురు తిరగటమా? ఏంటంటే ఈ సమాధానం ఏంటి? దేవుడితో ఎంత రఫ్గా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత రఫ్గా మాట్లాడుతున్నాడు. ఏం లాంగ్వేజ్ అయ్యా అది? కయీను, నువ్వు ఎవరితో మాట్లాడుతావు? మనిషితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? దేవుడితో కదా నువ్వు మాట్లాడుతున్నది. నా తమ్ముడికి నేను కావలివాడనని మాట్లాడతావా? నువ్వు చంపిన సంగతి దేవుడికి తెలియదు నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చంపిన సంగతి దేవుడికి తెలియదా? అతని మీద పడింది తెలియదా? కొట్టింది తెలియదా? చంపింది, మాట్లాడింది తెలియదా? నీ తమ్ముడి మీద ద్వేషంతో ఉన్నామన్న సంగతి దేవుడికి తెలియదా? అన్నీ తెలుసు. దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడ అని మాట్లాడితే నువ్వు చెప్పే సమాధానం ఇదా? దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒప్పుకొనని కయ్యను కప్పిపుచ్చుకుంటున్నందుకు కప్పుకుంటూ, కవరింగ్ అంటారు దీన్ని. ఏమంటారు తెలుసా అండి? కవరింగ్. అప్పుడప్పుడు చూసారా, వీడు బైబిల్ టెక్నాలజీ కాదని కవరింగ్ టెక్నాలజీ బాగా నేర్చుకుంటున్నాడు అంటారు. ఏ టెక్నాలజీ? కవరింగ్ టెక్నాలజీ చేసావు కదా. నేను కాదు. నువ్వు కాదు చేసింది, నువ్వు కాదు మాట్లాడింది, వెళ్ళింది నువ్వు కాదు, వెళ్ళింది నువ్వే, మాట్లాడింది నువ్వే, చేసింది నువ్వే. కానీ ఎందుకు చాలామంది ఒక తప్పు చేస్తారు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు మాట అనేస్తారు, ఒప్పుకోరు. ఆ మాటని అనలేదని చెప్పడానికి మరొక అబద్ధం, దానికి మరొక అబద్ధం. ఇలా అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. జీవితం అంతా తప్పుల తడకగా, తప్పుల మయంగా మారిపోతుంది. అదేదో మొదటి తప్పులోనే ఆ తప్పును ఒప్పుకొని ఉండుంటే నీ పరిస్థితి ఇక్కడ దాకా రాదే, నీ జీవితం ఇలా ఉండదే. కయ్యను ఒప్పుకోవట్లే, తిరగబడుతున్నాడు దేవుడి మీదకి. తత్ఫలితంగా దేవుడు కయ్యనుకు వేసిన శిక్ష, ఎంత పెద్ద శిక్ష వేశాడు కయ్యనుకు? గుర్తు వేశాడు. దేశ దిమ్మరువైపోతావు అన్నాడు. అంతే. నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ నీకు నేల పంట ఇవ్వదు. రే కయ్యను, నువ్వు దున్నుతావా? దున్ను. విత్తుతావా? విత్తు. కానీ నువ్వు విత్తిన విత్తనాన్ని మొలకెత్తకుండా కదా నేలలో ఉండగానే చంపేస్తాను దాన్ని. అది మొలకనివ్వదు, నువ్వు పంట తినవు. 2, నిన్ను ఒక చోట ఉండకుండగా భూమి మీద అటు ఇటు తిరుగులాడే పరిస్థితి నీకు వస్తుంది. నీవు దేశ దిమ్మరివి, నీ మీద ఒక గురి తీసేస్తున్నాను. ఈ మాట వినగానేనండి కయ్యను భయంతో అన్న మాట ఏంటో తెలుసా? నా దోష శిక్ష నేను భరింపలేనిదయ్యా. అయ్యో 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 అయ్యో. ఇప్పుడు కాదు అయ్యో అయ్యో అనవలసింది. ఇప్పుడు కాదు నువ్వు అనవలసింది. నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడిగాడే, అడిగినప్పుడు
అప్పుడు ఈ భయం, ఈ బాధ అప్పుడున్నుంటే ఎంత బాగుండేది, అప్పుడు ఒప్పుకుంటుంటే ఎంత బాగుండేది. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ప్రియులారా, కయ్యను కూడా కప్పుకున్నాడు కదా, కప్పుకున్న కయ్యనును దేవుడు శిక్షిస్తున్నాడు కదా, శిక్షిస్తున్నాడు. ఇంతేనా? ఎంతమంది లేరు చెప్పండి ఇలాంటి వారు మనకు బైబిలులో ఎందరో. తప్పు చేసి ఒప్పుకొనని మనుషులు, తప్పు చేసి ఒప్పుకొనని మనుషులు. వారిలో మరొకరిని చూస్తారా మీరు? వారిలో మరొకరు గెహజీ. ఏమండి, ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. త్వరగా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. అధ్యాయం అంతా మీరు చదువుకోండి, ఎందుకంటే నేను చెప్పేదంతా కూడా మీకు అధ్యాయం అంతా కూడా ఉంటుంది. అందులో నయమాను సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. కానీ సైన్యాధిపతి అయితే ఏంటి చెప్పండి, ఒళ్ళంతా కుష్ఠరోగం అంటే. బయటికి మంచి వస్త్రాలు వేసుకొని ఉండొచ్చు, బంగారము వెండి ధరించుకొని ఉండొచ్చు, కానీ లోనున్న కుష్ఠ ఎక్కడికి పోతుంది? ఏదో చిన్నది వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆ చిన్నది ఇచ్చిన సలహా మేరకు వచ్చాడు, పరివారంతో వచ్చాడు, ఇజ్రాయెల్ దేశం వచ్చాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా చెప్పినట్లుగా సరే ముందేదో గర్వంతో వెళ్ళిపోదాం అనుకున్నా, ఆఖరికి ప్రక్కన ఉన్న వారు చెప్పిన, అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా, ఆఖరికి అని చెప్పిన ఈ చిన్ని ప్రయత్నం కూడా చేస్తే సరిపోతుంది కదా, తగ్గుతుందో లేదో తర్వాత విషయం చూద్దాం. ఈ మాట విందాం. వెళ్ళాడు యోర్దానుకు. 6 మార్లు మునిగాడు, నో చేంజ్. 7వ మారు అనుకుంటున్నాడు. ఎన్నో ఆలోచనలతో, ఎన్నో అనుమానాలతో మునిగి, ఎందుకంటే మొదటిసారి మునిగినా నో మార్పు లేదు, రెండోసారి మునిగినా ఏ మార్పు లేదు, 3, 4, 5, 7 మార్లు మునగమన్నాడు. ఈసారిగా ఒకవేళ ఏ మార్పు లేకపోతే ఏం చేసేవాడు సైన్యాధిపతి? మరి ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. అక్కడ ప్రవక్త ఆయన ముట్టుకుంటే కాలిపోతాడు. ప్రవక్తను ముట్టుకుంటే, ప్రవక్త అంటే మీరు ఏమనుకుంటున్నారు? హై టెన్షన్ అండి. ప్రవక్తల్లో దేవుని సేవకులు, దైవజనులు అంటే వాళ్ళు హై వోల్టేజ్తో ఉంటారు. వాళ్ళు యెరోబాము చరిత్ర మాట్లాడాను, వీడియోలో నెట్లో ఉంది, మీరు చూడండి, వినండి. యెరోబాము చరిత్ర మీరు వినాలి. తెలుసు కదండి, దైవజనుడు పంపించాడు యెరోబాము దగ్గరకు, బేతేలులో ఉన్న యెరోబాము దగ్గరకు. చెప్పాడు, నాయన యెరోబాము నువ్వు చేసేది చాలా తప్పు, దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ రాజుగా చేసింది ఎందుకోసం, నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు తప్పు చేయటమేగా, ప్రజలందరితో తప్పు చేయించేస్తున్నావు, ఈ బలిపీఠం కట్టించి దేవునికి ప్రతిగా ప్రజలందరినీ కూడా ఇటు తిప్పేస్తావా నువ్వు? ఇదిగో ఏ బలిపీఠం ఏదైతే నువ్వు బలిస్తున్నావో ఈ బలిపీఠము బద్దలైపోతుంది. భవిష్యత్తులో అనేక మందిని ఈ బలిపీఠం మీద చంపబడతారు. చూడు, ఈ దానికి సాక్ష్యంగా, దానికి సూచనగా ఇప్పుడే ఈ బలిపీఠం బద్దలైపోతుంది, బుగ్గి ఒలిగిపోతుంది అంటాడు. అనగానే యెరోబాము రాజుకు కోపం వచ్చేసింది. వచ్చి ఆ బలిపీఠం పైనుంచి వాడిని పట్టుకోండి అన్నాడు. అంతే దైవజనుడిని. ఏ చెయ్యి అయితే దైవజనుడు వైపు చూపించి పట్టుకొని అన్నాడో ఆ చెయ్యి అక్కడికి ఎండిపోయిందట, మాడిపోయింది. కారణం, నువ్వు వేలెత్తి చూపుతున్నది ఎవరిని? సాక్షాత్తు దేవుడు పంపగా వచ్చిన ఒక దైవజనుడిని. ఏంటి, నువ్వు రాజు అయితే ఎవరు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది? నేను కదా. ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్వి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నువ్వు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ. సొలొమోను కాలంలో నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కదా నువ్వు. యెరోబాము, నేను కదా నేను హెచ్చించి తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాను, నేను కదా పంపాను దైవజనుణ్ణి, నా మాట కదా అతను తీసుకొని వచ్చాడు. నా మాటలు తీసుకొని వచ్చి మాట్లాడుతున్న దైవజనుడికి వేలెత్తి చూపగలిగే అంత గొప్పడు అనుకుంటున్నావా? మరలా వెంటనేనండి చెయ్యి మాడిపోగానే, అయ్యా నీకు దండం పెడతాను, మరలా ఒక్కసారి నీ దేవుని వేడుకో, నా చెయ్యి మరలా తిరిగి బాగవ్వాలి అన్నాడు. అప్పుడు మరలా దైవజనుడు దేవుని వేడుకుంటే తప్ప చెయ్యి బాగోలేదు. ఏంటి దైవజనుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుని పక్షాన వచ్చినవాడు, దేవుని పక్షాన నిలబడినవాడు. ఒక ప్రవక్తనంటే సామాన్యంగా మీరు ఆలోచించకండి, తప్పుగా మీ ఆలోచనలు ఉండటానికి వీల్లేదు. రాజుని యెరోబాముని ఖాతరు చేయక పక్కన పడేస్తున్నాడు దేవుడు. నువ్వనక ఏమాత్రం ఆలోచించండి. ఎలీషా చెప్పాడు 7 మార్లు మునగమన్నాడు, 7వ మార్లు లేచాడు.
పసిపిల్ల లాంటి దేహంగా మారిపోయిందట నయమానిది. ఓ చాలా ఆనందపడిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. పోలేండి, కృతజ్ఞత ఉందండి. ఎవరికి? నయమానుకుంది. అది మనకు లేనిదే అది. ఏమండి, కృతజ్ఞత మనిషికి ఉందా? ఎక్కడుందండి కృతజ్ఞత? కుక్కకుందండి, మనిషికి లేదండి. మనిషికి లేదు. కుక్క ఒక పూట ఎంగిలి మెతుకులు పెడితే మరో పూటకు వచ్చేసి మళ్ళా పెట్టేంత వరకు అది ఇంటి కాపలాగా ఉంటుంది. ఎంతైనా ఒక్క పూట పెట్టినందుకండి. ఏం పెట్టావంటే ఎంగిలి పెట్టావు. ఎంగిలి మెతుకులు తిన్న కుక్కకున్న కృతజ్ఞత ఈరోజు మనుషులలో కనబడకుండా పోతుందనంటే అసలు ఏది మేలు అని అంటే మనిషి కన్నా, కృతజ్ఞత లేని మనిషి కన్నా ఏది మేలట? కుక్కే. కుక్క మేలు. వెరీ గుడ్. నయమాన్ వచ్చాడు, చాలా కానుకలు తీసుకొచ్చాడు ఎలీషా దగ్గరకు. అయ్యా, నేను సైన్యాధిపతిని, ఎక్కడ తగ్గని ఈ రోగం ఇదిగో నీ దగ్గర తగ్గింది కనుక ఇవన్నీ నీకే ఉంచేసుకో అన్నాడు. ఎలీషా అన్నాడు, అన్నీ తీసుకెళ్ళిపో అన్నాడు. అన్నీ తీసుకెళ్ళిపో అన్నాడు. నాకు ఏది వద్దు అనేసాడు. పక్కనే ఉన్నాడండి ఒకడు. ఎవరు? గెహజీ. ఎవరైనా? ఏమండి, డిసైపుల్ ఆఫ్ ఎలీజా, అంటే ఎలీషా యొక్క శిష్యుడు. ఎలీషా యొక్క శిష్యుడండి ఆయన. చూస్తున్నాడు, ఏంటి మరి బొత్తిగా ఎంత ఆఫర్ వస్తే బహుమానం కానుక ఇస్తుంటే వద్దంటాడేంటి? ఇతను వద్దు అని అనకుండా కనీసం గెహజీని కావాలని నన్నే అడగొచ్చు కదా, ఆయనకంటే భార్య పిల్లలు లేరు, నాకున్నారు కదా, నన్ను అడగొచ్చుగా తీసుకోమని. ఈయన తీసుకోడు, నన్ను తీసుకునేవాడు. ఆయన సుఖపడు, నువ్వు సుఖపడినేవాడు అని మనసులో అనుకోండి. ఆయన నేనెందుకు వదిలిపెడతాను, నేనెందుకు వదిలిపెడతాను, నేనెందుకు వదిలిపెడతాను నువ్వు అనుకుంటే, గెహజీ నేను ఎందుకు వదిలిపెడతాను ఆ నయమానిచ్చేది అని అనుకుంటే దేవుడు కూడా అనుకుంటాడు, నిన్ను మాత్రం నేనెందుకు వదిలిపెడతాను గెహజీ అని దేవుడు అంటాడు. ఏమండి, కాసేపటి వరకు మెత్తగా ఉన్నాడు ఎలీషా దగ్గర, ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. ఈలోపు ఏమంటే రథాల మీద వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూనే ఉన్నారు, సైన్యం అంతా కూడా నయమాన్తో పాటు. కానీ ఈలోపే గెహజీ ఇంటికని చెప్పి ఆ రథం వెనకాలే సిరియా అధిపతి, సైన్యాధిపతి వెనకాల పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. ఎందుకో నయమాను వెనక్కి తిరిగి చూశాడు. ఒక మనిషి పరిగెత్తుకుంటూ రావటం గమనించి రథం ఆపండి అన్నాడు. దిగాడు. తీర దగ్గరకు వచ్చి చూసేటప్పటికి గెహజీ, ఏంటి మీరు ఎలా వచ్చారు అన్నాడు. ఏం లేదండి, ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుంచి ఇద్దరు శిష్యులు ఇక్కడికి వచ్చారు మా గురువుగారి దగ్గరికి. అక్కడికి అర్జెంటుగా వస్త్రాలు, తర్వాత మీరు ఏవైతే ఇస్తానన్నారో అవన్నీ తీసుకొని రమ్మన్నారు. కానీ అయ్యో ఎంత మాత్రం ఆయన చేసిన దానికి మేము చేసి చాలా చిన్నది అని చెప్పి ఇద్దరు మనుషులను తనతో పాటు పంపించి బోళ్ళంత వెండి, బంగారం, వస్త్రాలు అన్నీ వాళ్ళ మీద పెట్టించి పంపించేస్తున్నాడు. పట్టణంలోనికి రాగానే గెహజీ ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళను, అన్నీ ఇంట్లో పెట్టించాడు. ఆ తర్వాత మళ్ళా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ఏమీ తెలియదు అన్నట్టు. అప్పుడు అడుగుతాడు ఎలీషా ప్రవక్త, గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావయ్యా గెహజీ అని అడుగుతున్నాడు. ఎన్నో వచనం? 5వ అధ్యాయం 25వ వచనం. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. చెప్పాలా? ఎక్కడి నుండి వచ్చావు అన్నప్పుడు చెప్పాలి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడగగానే, నీ దాసుడునైనా నేను ఎక్కడికి పోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ దాసుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటంటే పచ్చిగా ఇంత అబద్ధమా? ఎంత అబద్ధం ఆడేస్తున్నాడు ఏంటి గెహజీ? ఎక్కడికి వెళ్ళలేదు గెహజీ. ఎందుకు వెళ్ళలేదు? పరిగెత్తుకొని వెళ్ళావు, నయమానును కలిశావు, నయమానిచ్చింది తీసుకున్నావు, ఇంటికి వచ్చావు, ఇంట్లో పెట్టావు, చక్కగా మరలా వచ్చి ఎలీషా ముందు నిలబడ్డావు. ఏంటి నీకు కూడా ప్రవక్త యొక్క పవర్ ఏంటో నీకు అర్థం కాలేదా? ప్రవక్త దగ్గరే ఉంటావు అంటే అప్పుడప్పుడు మన దగ్గరే ఉంటారు, కానీ మనం ఏంటో వాళ్ళకి అర్థం కాదు, మన పక్కన ఉన్న వాళ్ళకు. చూడండి, ఏసు పక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, కానీ యేసును అర్థం చేసుకోలేకపోయాడు. అందుకేనండి 30 వెండి నాల కోసం ప్రభు నమ్ముకున్నాడండి. ఏమండి, ఒకవేళ కావాలంటే ప్రభు కూడా పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు. కపెర్నహూములో యేసు ప్రభు శిష్యులతో పాటు ఉండి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు. వచ్చి పేతురు గారిని పిలిచి, ఏమయ్యా పన్ను కట్టడా మీ ప్రభు అని చెప్పి అడిగినప్పుడు, అయ్యో మరి ఏముందండి మా దగ్గర ఏమి లేదు కదా అన్నట్టుగా సైలెంట్గా ఉన్నాడు పేతురు గారు. ఇది ప్రభు గమనించాడు, పేతురుని పిలిచాడు. పేతురు, ఏంటి పన్ను అడుగుతున్నారా అంటే, అవును ప్రభు అన్నాడు. ఏమి లేదు ప్రభు, మీకు తెలియకుండా ఏముందంటే, కంగారు పడకు నాయన అన్నాడు. గాలం ఉందా అన్నాడు. గాలం ఎందుకు లేదు? ఉంది. అర్జెంట్ గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళు, వల వేసేసాయి,
బయటికి తీ, మొదటి చేప వస్తుంది, ఆ చేప నోరు తెరు, లోపల షెకెలు ఉండి తీసుకొచ్చి కట్టేసే అన్నాడు. అదేంటండి, ఏ చేప నోటిలో షెకెలు ఉందో అన్న సంగతి ఇక్కడుండి చెప్పిన ప్రభువుకు, ఆ ప్రభువును ఒకవేళ యూదా 30 వెనినాలు కావాలని అడిగితే ఇవ్వకపోయాడంటారా? మీ జనరల్ మీరు ఆలోచించండి. ఏమండి, షెకెలు తీసుకొచ్చి చేప నోటిలో షెకెలు ఉందా తెచ్చి పన్ను కట్టమన్న ప్రభువు ఒకవేళ యూదానే వచ్చి, ప్రభువా నాకు అర్జెంట్గా ఒక 60 వెండి నాణాలు కావాలంటే ఇవ్వడా? బంగారు నాణాలు కావాలన్నా ఇవ్వగలడు ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న మాట చదువుకుంటూ గాలిని సముద్రాన్ని గద్దించినవాడు కదా, అది చూశాడే కళ్ళతో. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పంచినవాడు కదా. అసలు ఆయనతో ఉంటే ఏంటయ్యా తక్కువ అయ్యుదా? ఎందుకోనండి, ఆయనతో పాటు ఉన్నాడు, ఆయననే సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎలీషాతో ఉన్నాడు, ఎలీషాను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. అలానే మాతోనే ఉంటారు, కానీ మేమేంటో వారికి సరిగా అర్థం కాదు. మాతోనే ఉంటారు, మమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేరు. ఎలీషానే అర్థం చేసుకోలేకపోయాడు గెహజీ, మమ్మల్ని ఏం అర్థం చేసుకుంటారంటే? ఏమండి, అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు అబద్ధం. అప్పుడు ఎలీషా అంటున్న మాట చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు నయమాను తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? మర్చిపోయావా? నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఇవన్నీ కూడా సంపాదించుకునే సమయం ఇదా అని మాట్లాడతాడండి. ఇవన్నీ ఇప్పుడు సంపాదించుకునే సమయమా? ఇవన్నీ ఇప్పుడు దాచుకునే సమయమా? కూడబెట్టుకునే సమయమా? ఇది లేదు. ఇది సంపాదించుకునే సమయం కాదు, దేవుడి కొరకు ఆత్మలను సంపాదించే సమయం. ఇది దాచుకునే సమయం కాదు, పంచిపెట్టే సమయం. ఇది పంచే సమయం, ఆత్మలు సంపాదించే సమయం, దేవుని కొరకు బ్రతికే సమయం. మీరేం చేస్తున్నారు? అప్పుడు ఒకటే మాట అన్నాడండి, నువ్వు చేసింది చాలా తప్పయ్యా. నువ్వు తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా నా ముందు నిలబడి అబద్ధం చెప్పి ఎందుకు మోసం చేసుకుంటున్నావయ్యా నువ్వు? ఇదిగో, ఏ కుష్ఠరోగం అయితే నయమానుని విడిచిపోయిందో అదే కుష్ఠరోగం నీకు, నీ సంతతికి సదాకాలము ఉండగాక అన్నాడండి. వెంటనే నయమానుడు విడిచిన కుష్టు గెహజీలోకి వచ్చేసింది. గెహజీలోకి వచ్చిన కుష్టు ఇంటికి వెళ్ళి చూసారు, భార్యకు కుష్టు, పిల్లలకు కుష్టు, అందరూ కూడా కుటుంబం అంతా, ఫ్యామిలీ అంతా కూడా కుష్ఠరోగంతో నిండిపోయింది. ఏంటండి శాపం? ఏంటి శాపం చూడండి. ఒక గెహజీ చేసిన తప్పును ఒప్పుకోనందుకు, మరలా చేసిన తప్పును ఒప్పుకొనక కప్పిపుచ్చుకున్నందుకు గెహజీ కుటుంబానికి దేవుడు ఇచ్చిన భయంకరమైన శాపం. ఒకవేళ ఆ సమయంలో గెహజీ ఎలీషా మాట్లాడుతున్నప్పుడు అడిగినప్పుడు ఒకవేళ ఒప్పుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదంటారు? ఒప్పుకోలేదు. ఏం చేశాడు? పుచ్చుకున్నాడు, కప్పి పెట్టే ప్రయత్నం చేశాడు. కప్పుకున్నందుకు దేవుడు ఇక్కడ గెహజీకి వేసినటువంటి పనిష్మెంట్, శిక్ష కయ్యను, క్షమించండి, గెహజీది అయిపోయింది. అంతకు మునిపే ఈ సంఘటనకు ముందే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు వస్తుంటారు కదా. ఇంకా ఆల్మోస్ట్ ఎరికోను కూడా జయించారు, ఎరికో పట్టణాన్ని కూడా జయిస్తారు. ఎరికో పట్టణాన్ని జయించి ఎరికో పట్టణంలో ఉండి ప్రక్కనే ఉన్న హాయిని జయిస్తే చాలు. ఇక కనానీలో భూభాగంలో అదొక పట్టణం, అది హాయి అనేది. యెహోషువ సైన్యాధిపతిగా ఉన్నాడు, వేగుల వారిని పంపించాడు. చూడండి ఆ పట్టణ స్థితిగతులు చూడండి, మనం ఎంతమంది వెళ్ళిపోతే ఆ పట్టణాన్ని మనం జయించగలము ఒకసారి మీరు అంచనా వేసి రండి అంటే వేగుల వారు వెళ్ళారు, చూశారు. వచ్చి చెప్తున్నారు, వేగుల వారు ఇచ్చిన సమాచారం ఏంటంటే, యెహోషువ గారు సైన్యాధిపతి గారు జస్ట్ ఏం లేదండి, చాలా కొద్ది మంది ఉన్నారు, మనం అందరం వెళ్ళి కష్టపడవలసిన పని లేదు, కేవలం ఒక 2-3 వేల మంది వెళ్ళిపోతే చాలు ఆ పట్టణం మీద, ఆ పట్టణాన్ని మనం సులువుగా జయించవచ్చు అన్నారు. అయితే వెరీ గుడ్, చాలా సంతోషం. 2-3 వేల మందే కదా, ఎవరు వెళ్తారనగా 2-3 వేల మంది సైన్యం అంతా రెడీ అయిపోయింది. 3,000 మంది సైన్యం రెడీ అయిపోయింది. ఇశ్రాయేలు సైన్యం వెళ్ళారంతే, హాయిపురం మీద హాయి మీదకి ముట్టడికి వెళ్ళారు. కానీ విచిత్రం ఏంటంటే, హాయి మీదకి వెళ్ళారు కానీ హాయిని జయించలేకపోయారట. హాయిని జయించలేకపోగా హాయి వారే వీరిని తరిమి కొట్టేశారట ఇశ్రాయేలీలను. ఆ తర్వాత అందులో 36 మంది దాకా చనిపోతారు.
వీళ్ళు పారిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి సైన్యాధిపతి యెహోషువ యుద్ధకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా కంగారైపోయింది. ఎందుకు? ఏంటి అసలు? ఎక్కడ ఐగుప్తు, ఎక్కడ కనాను? ఈ 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశాము, ఎన్నో దేశాలను ఎన్నో పట్టణాలను జయించుకుంటూ వచ్చాము. ఈ చిన్ని పట్టణమైన హాయిని మనం జయించలేకపోయాము. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవడమేనా? ఈ విషయం తెలిసి వారు గుండెలు కరిగిపోయాయని రాయబడుతుందండి. అక్కడ యెహోషువ గ్రంథంలో గుండెలు కరిగిపోయాట 6వ వచనంలో రాయబడుతుంది. అంటే ఎందుకు జయించలేకపోయారు? ఈ విషయం తెలిసిన తర్వాత యెహోషువ తన వస్త్రములు చింపేసుకున్నాడట. పెద్దలంతా వస్త్రాలు చింపుకున్నారట. అక్కడ సాగిల పడిపోయి దేవుని ఎదుట నేలకు మోపి కన్నీళ్ళు పెట్టుకుంటూ దేవుని అడుగుతున్నారు, ఏంటయ్యా ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళ చేతులు ఈ చిన్ని ప్రాంతాన్ని మేము జయించలేకపోయాం, అసలు ఎందుకు మమ్మల్ని ఇలా చేశావు? గుండెలన్నీ కూడా కరిగి నీరైపోతున్నాయి, అందరి భయాందోళనకు గురైపోతున్నారు, ఏం జరిగిందో చెప్పాలి అని చెప్పి యెహోషువ దేవుని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు చెబుతాడు, యెహోషువ నేను ముందే చెప్పాను, నువ్వు కూడా అందరికీ చెప్పావు. ఏమని? యెరికో పట్టణము శపించబడిన పట్టణం. శపించబడిన ఈ పట్టణములో ఒక రాహాబ్ అనే వేశ్య కుటుంబాన్ని మినహాయించి మిగతా అంత శపించబడిన పట్టణంగా మారిపోయింది కనుక ఇందులో శపితమైన దానిలో దేనిని కూడా ఎవరు తీసుకోవటం కాదు, అసలు ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పాను నేను. ఈ విషయం నువ్వు అందరికీ చెప్పావు. ఒకవేళ ఎవడైనా టచ్ చేస్తే, ఎవడైనా ముట్టుకుంటే, ఎవడైనా తీసుకుంటే వాడిని బట్టి ఇశ్రాయేలీల మొత్తం జాతంతా కూడా ఆ శాపం అన్నది వారందరి మీదకి వస్తుందని ముందుగా నేను చెప్పినట్టుగా చెప్పారు. నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావు. వాళ్ళు విన్నారా? విన్నారు. కానీ ఈరోజు ఓడిపోవటానికి, మీరు హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మీలో ఒకరు చేసినటువంటి తప్పు, మీలో ఒకరు చేసిన పాపం. ఎవరు చేశారు? ఏం పాపం చేశారు? అదే శపించబడినది ఒకడు దొంగిలించాడు. ఎవరు? ఇదిగో రేపు ఉదయానికి ఒక్కొక్క గోత్రమును వరుసగా మీరు నిలబెట్టండి. ముందు గోత్రాన్ని పట్టుకోండి. ముందు గోత్రం పట్టుబడుతుంది అన్నాడు. గోత్రం పట్టుబడిన తర్వాత వంశం వారిగా నిలబెట్టండి అన్నాడు. ఆ తర్వాత వంశం వారిగా నిలవబెట్టేశాడు. వంశం అయిపోయిన తర్వాత కుటుంబాల వారిగా నిలబెట్టండి అన్నాడు. ఆ వంశం నుంచి వచ్చిన కుటుంబాలు నిలవబెట్టాడు. ఆ కుటుంబం తర్వాత ఆ కుటుంబాల్లో మగవారిని వరుసగా నిలవబెట్టండి అన్నాడు. మగవారంతా వరుసగా నిలబడ్డారు. అందులో ఒకడు పట్టుపడ్డాడు. వాడే ఆకాను అనేవాడు. ఆకాను అనేవాడు ఏం చేశాడు? ఇంత జరుగుతుందండి, ఇంత జరుగుతున్నా చూసావా, దొంగకు తేలు కుట్టినట్లుగా కిమ్మనకుండగా ఉన్నాడే తప్ప ఆకాను. ఇంత యుద్ధానికి వెళ్ళారు, 2-3 వేల మందిగా వెళ్ళారు, వాళ్ళే వీళ్ళని తరిమేశారు, 36 మంది దాకా చనిపోయారు. సైన్యాధిపతి పరిస్థితి ఎలా అయిపోయింది, పెద్దలంతా ఇలా గోల చేస్తున్నారు, ఇశ్రాయేల్ సమాజం అంతా అల్లరైపోతుంది. అక్కడ ఆల్రెడీ గోత్రం పట్టుబడింది, అక్కడ వంశం పట్టుబడింది, కుటుంబాలు కూడా పట్టుబడ్డాయి, ఆ తర్వాత పురుషులు, ఆ తర్వాత నేను ఇంత దూరం దాకా ఎందుకు తెచ్చుకోవాలి నేను అని ఆలోచించలేదు. చివరి వరకు కప్పుకునే ప్రయత్నం చేశాడు ఆకాను. దేవుడే పట్టి అప్పగించేంత వరకు వాడు కప్పుకున్నాడు పాపాన్ని. తత్ఫలితంగా అతను కుమారులు, కుమార్తెలు, భార్య, కలిగిన వారంతా, తన కలిగినదంతా కూడా సంహరించబడింది. రాళ్లతో కొట్టి చంపి కాల్చిపడేశారు. ఆకాను ఏం చేశాడు? తప్పు చేశాడు. తప్పును ఏం చేశాడు? కప్పుకున్నాడు. తప్పును కప్పుకున్నాడు. ఒప్పుకోలేదు దేవుని ఎదుట. ఆదాము దేవుని ఎదుట ఒప్పుకోవాలి, కయ్యను దేవుని ఎదుట ఒప్పుకోవాలి, అక్కడ గెహజీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి, ఇక్కడ ఇతను కూడా, ఆకాను కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోరక వీళ్ళంతా కూడా ఎలా కప్పుకునే ప్రయత్నం చేశారో, కప్పుకున్నందుకు దేవుడు వీరి పట్ల ఎలాంటి శిక్షలు అమలు చేశాడో ఈ పాఠాలు, ఈ సంగతులన్నీ వింటున్న మీరు లేదా మనం ఏం చేద్దాం? కప్పుకుంటారా? ఇంకా కప్పుకుంటారా? ఇవన్నీ కూడా విన్న తర్వాత ఇంకా కవరింగ్ చేసుకుంటారా? ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఈ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొక తప్పు చేస్తారా? లేదా దేవుని ఎదుట మోకాళ్ళు వేసి కన్నీళ్ళు పెట్టుకొని క్షమాపణ కోరుకుంటారా? ఏమండి, క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడా? ఖచ్చితంగానండి. ఏమండి, దేవుడి యొక్క మనసు ఏంటి తెలుసా అండి? ఏ ఒక్కడిని కూడా పోగొట్టుకోవాలన్న మనసు ఆయనకి ఎప్పుడూ ఉండదండి. ఎంత తప్పు చేయి తండ్రి అని నిజంగా భారమైన మనసుతో, కన్నీళ్లతో
నిజంగా నువ్వు తండ్రిని వేడుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన. ఖచ్చితంగా క్షమిస్తాడండి. కీర్తనల గ్రంథం చూద్దాం, క్షమించే మనస్సు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరం, చాలా దూరం అండి. పడమట తూర్పు కలిసే అవకాశం లేదు కదండి. పడమట తూర్పుకు ఎంత దూరమో ఆయన అనగా దేవుడు మన అతిక్రమములను లేదా మన తప్పిదములను లేదా మన పాపములను మనకంత దూరపరచి ఉన్నాడు అన్నాడు. ఆయన అంతగా దూరం పెట్టేశాడట మన అతిక్రమాలను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి కోసం? నువ్వు నిజంగా ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు చాలా దూరం పెడతాడట నీ అతిక్రమాలను. నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలను చాలా దూరంలో, పడమరకు తూర్పు ఎంత దూరమో ఆయనకు నీ పాపాలు అంతే దూరం. అప్పుడప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్యనో భార్యాభర్తల మధ్యనో సమస్య వచ్చినప్పుడు వాడిని సమాధానపరిచే ప్రయత్నం చేస్తారు, కలిపే ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే, ఏమండి ఇక జరిగిందో జరిగిపోయిందండి, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో అన్న మాటలు చేసిన పనులు మరలా ఎప్పుడు కూడా వాటిని మనం జ్ఞాపకం చేసుకొనకూడదు, మాట్లాడుకొనకూడదని ఎన్నోసార్లు కమిట్మెంట్లు అవుతూనే ఉంటే మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు, మరలా కొట్టుకుంటూనే ఉంటారు, మరలా ఒకటైపోతూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటుంది. అంతే లైఫ్ జర్నీ, ఆగదు కదండి. కానీ దేవుడు అనే మాట ఏంటో తెలుసా అండి? తూర్పుకు పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచేశాడు అని అంటే, ఇక అసలు నేను ముట్టుకొని, ఎందుకంటే ఈ రెండు కలవవు కదా, తూర్పు పడమర కలదు, ఉత్తర దక్షిణం కలవదు ధ్రువాలు. అలానే ఇక నేను కూడా మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నిజమండి. యెషయా గ్రంథం మరొక మాట, మంచి మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఈ పాఠం వింటున్న నువ్వు, ఈ మాటలు వింటున్న నువ్వు నీ మనసులో దేవుని కోరుకో, నీ మనసులో దేవుని వేడుకో. ఒకవేళ నిజంగా నీ మనసులో దేవుణ్ణి కోరుకుంటే, నీ మనసులో దేవుణ్ణి వేడుకుంటే, ఈ మాట నీకోసం చెప్తున్నాడు దేవుడు. ఈ మాట నీకోసం పలుకుతున్న మాటే ఇది. ఏమంటున్నాడు ఆయన? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. నీ పాపములను నేనిక జ్ఞాపకము చేసి కొనను, నేను జ్ఞాపకం చేసుకొనను. దేవుడు, నేను కాదు, దేవుడి మాట. మరొక మాట చూస్తారా? అదే 44వ అధ్యాయం యెషయా గ్రంథం, 22వ వచనం. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22లో మంచు విడిచిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నువ్వు ఒప్పుకోవడమే ఆలస్యం, కానీ దేవుడు తుడిచేస్తాను అంటున్నాడండి. ఏమయ్యా, ఒప్పుకోవటానికి కూడా కష్టంగా ఉందా? ఏంటమ్మా ఒప్పుకోలేకపోతున్నావా? నా ఎదుటే ఒప్పుకోవాల్సిన పని లేదే, ఎవరు ఎదురు నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదే. నీ తండ్రి క్షమించగలిగిన వాడు ఆయన. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకో వెళ్ళిపో అన్నాడు పక్షవాయు కలిగిన వ్యక్తితో యేసుక్రీస్తుల వారు. పాపములు క్షమించగలిగిన అధికారం కలిగిన వాడు ఆయనే. కారణం, ప్రపంచ మనుషులందరి పాప పరిహారార్థమై ఆయన కదా ప్రాణం పెట్టాడు, ఆయన కదా మరణించాడు. కనుక ఆయన చెబుతున్న మాటలు ఇది. ఏమంటున్నాడు? 44:22లో మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అన్నాడు. నిజంగా నేను ఒప్పుకుంటే తుడిచేస్తాడా? ఒప్పుకుంటే జ్ఞాపకం చేసుకోడా? ఒప్పుకుంటే తుడిచివేస్తాడు, ఒప్పుకుంటే ఇక ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఒప్పుకొని దానిని విడిచిపెడితే నిన్ను గొప్ప చేస్తాడు అనటానికి ఏమంటే బైబిల్లో అలా ఒప్పుకొని శాపాన్ని తప్పించుకున్నవారు, ఒప్పుకొని ఆశీర్వదింపబడిన వారు దేవుని చేత. తప్పు చేశారు, ఒప్పుకున్నారు,
దేవుడు క్షమించాడు, గొప్ప చేశాడు వారిని. అలాంటి వారిని చూద్దామా? అలాంటి వారిని ఒకరిద్దరిని చూద్దామా? ఒప్పుకోని వారందరినీ చూసాం. అలా ఒప్పుకోని వారిలో ఇంకొకరు కూడా ఉంటారు. కొత్త నిబంధనలు మీకు బాగా తెలుసు. వారి అననీయ సప్పిరాలు, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో. వాళ్ళ ఎందుకు మిచ్చేద్దాం, వాళ్ళు కూడా పట్టుకుందాం. వాళ్ళని కూడా మాట్లాడుకుంటే కంప్లీట్గా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. అననీయ సప్పిరాలు, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. ఎంత గొప్ప నటులంటే ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు వీళ్ళకి ఇవ్వాలి భార్యాభర్తలు. ఏమండి, ఎంత చక్కగా ప్లాన్ చేశారంటే అందరూ అమ్మారు. ఆదిమ సంఘం అమ్మిన వాటి వెళ్ళంతా తీసుకొచ్చి ఏమండి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళు మాత్రం అందులో కొంత దాచుకొని ఇంతకే అమ్మామన్నట్టుగా తీసుకొని వచ్చేసి ఏమండి పేతురు గారు ముందు పెట్టేశారు. ముందు భార్య పంపించేస్తుంది సప్పిరా, ఏమండి మీరు వెళ్ళిపోండి. అదేంటే నీదే సలహా, అయినా పర్వాలేదు, ముందు మీరే, చావుకు ముందు మీరే. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అది బస్సుల్లో రిజర్వేషన్లో. ఇది చావు కనుక నువ్వే ముందు వెళ్ళు, పర్లేదు. అయినా మనం భయపడాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే ఇద్దరిది ఒకటే మాట కదా. ఆయన అడుగుతాడు, ఇంతనే చెప్పు, నేను అంతే చెప్తాను, తేడా రాదు, అయిపోతుంది, మనకే ఉంటుంది, మనం హ్యాపీగా బతికేయచ్చు అనుకుంది. పంపించింది. అడిగాడు పేతురు గారు, ఏమయ్యా అననీయ, ఇంతకే అమ్మారా? ఇంతకేనండి, ₹1 ఎక్కువలే తక్కువ లేదు అన్నాడు అంతే. అంటున్నాడు. వెంటనే పేతురు గారు అన్నారు, నీవు నన్ను కాదయ్యా మోసం చేసింది, పరిశుద్ధాత్మనే మోసం చేశావు. నువ్వు నాతో కాదయ్యా అబద్ధమాడావు, దేవునితోనే అబద్ధమాడావు అంటుండగానే ప్రాణం విడిచేశాడట. తీసుకెళ్ళి భార్య కూడా చెప్పలేదండి. ఎందుకు భార్యకి చెప్పలేదు? ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో ఆవిడ వచ్చేది, ఆవిడ కూడా తీసుకెళ్ళాలి. ఈ మతం దానికి ఎందుకు చెప్పడాలు, ఎందుకు రావడాలు, ఎందుకు ఏడవడాలు? ఈ కార్యక్రమం ఏమీ లేదండి ఆఖరి చూపులు. ఎందుకంటే ఆఖరి చూపులు ఎవరికి అవసరము అని అంటే ఉండేటోళ్ళకి అవసరం, పోయేటోళ్ళకి ఎందుకు? ఆవిడ కూడా పోద్ది తర్వాత, ఆవిడకి మళ్ళీ చూపించడం ఎందుకు అనుకున్నాడు. ఎందుకంటే అంతా కూడా దేవుడు తెలుసు కదండి భవిష్యత్తు అంతా. అందుకే వీళ్ళు తీసుకెళ్లారు, పాతి పెట్టించేశారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇంకో పెట్టెతో. ఈలోపు ఏంటి మా ఆయన ఉదయవనంగా వెళ్ళాడు, ఇప్పటివరకు రాలేదు, ఏం జరిగింది ఏంటంటే కంగారు ఈవిడ వచ్చేసిందే. అప్పుడు అడుగుతున్నాడు పేతురు గారు, ఏంటమ్మా ఇంతకేనా? అదేంటండి, నాదొక మాట మా ఆయనదొక మాట. లేదు, ఆయన చెప్పిందే నేను చెప్పేది, ఇంతకంటే ₹1 ఎక్కువలే తక్కువ లేదు, కరెక్ట్గా ఇంతకే అమ్మేశాం అనగానే పేతురు గారు అన్నారు, ఇదిగో నీ భర్తను సమాధి చేసి వచ్చిన వారి పాదములు ఇంకా వాకిట్లోనే ఉన్నాయమ్మా. అంటున్నాడో లేదో ఆగిపోయింది, గుండె ఆగిపోయింది. విచిత్రం ఏంటి చెప్పమంటారా? దాచారని అక్కడ రాయబడుతుంది 5వ అధ్యాయంలో. దాచింది ఉంది, దాచిన వీళ్ళు లేరు. ఎందుకండి అది? ఎంత విచిత్రం చూడండి. దాచింది సొమ్ము మాత్రం ఉందట, కానీ దాచిన వీళ్ళు మాత్రం లేకుండా పోయారట. అంతే, దాచి ఆఖరికి అది వాళ్ళు అనుభవించకుండా ఎవడో అనుభవిస్తాడు. చిన్నప్పుడు ఎక్కువగా చెప్పేవాళ్ళండి పాఠాలలో, రాజులట బాగా సంపాదించారు. ఆఖరికి మరి సంపాదించినంత ఏమైందని అంటే రాళ్ల పాలైపోయిందని చెప్పేవారు. అందుకే రాజులు సొమ్ము సామెతగా చెప్పేవారు, రాజుల సొమ్మట రాళ్ల పాలు, పిల్లల పాలు కాదు, బంధువుల పాలు కాదు. మరి ఎవరి పాలైపోయిందట? రాళ్ల పాలైపోయిందట. అంటే వారు అనుభవించలేదు, వారి పిల్లలు అనుభవించలేదు, ఎవరు అనుభవించకుండా మట్టిలో కలిసిపోయింది. అప్పుడప్పుడు దొరుకుతాయి కదా గుప్త నిధులు అని, లంకె బిందెలు అని. ఎవడో పెట్టాడు, పెట్టినోడు పోయాడు. అలానే ఆ తర్వాత వాళ్ళు అనుభవించలేదు, ఎవడికో దొరికాయి. కష్టపడింది ఒకడు, దాచింది ఇంకొకడు, అనుభవించేది మరొకడు. దాచింది ఉంది, కానీ దాచిన వీళ్ళు మాత్రం లేకుండా పోయారు. ఒకవేళ నిజంగా ఒప్పుకుంటే, వీళ్ళు కూడా ఒప్పుకొని ఉంటే వేరుగా ఉండేదేమో. కానీ ఒప్పుకోక కప్పుకునే ప్రయత్నం చేశారు. ఒప్పుకుంటే క్షమిస్తాడా? అదే కదా ఇప్పటివరకు చదువుకున్నాం కదా కీర్తనలో మాట. కానీ యెషయా 43లోగా 44లోగా చెప్పుకున్న మాట అవే కదండి. దేవుడు క్షమిస్తానంటున్నాడు, మర్చిపోతానంటున్నాడు. ఏమండి, దావీదు గారు మనకు తెలుసండి. దావీదు గారు కూడా తప్పు చేశారు, తెలుసు కదా దావీదు గారు చేసిన తప్పు. దావీదు గురించి దేవుడు అన్నమాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. కానీ ఇష్టానుసారుడైన మనుష్యుడు కూడా ఏం చేశాడు? తప్పు చేశాడు. ఏ తప్పు చేశాడు? బత్షెబతో తప్పు చేశాడు కదండి. అయితే దావీదు జీవితం అంతటిలోనండి అది తప్ప మరొక తప్పు ఎత్తి చూపే అవకాశమే లేకుండా గొప్పగా బ్రతికాడండి ఆయన. ఆ ఒకే తప్పు. అందుకే రాజుల మొదటి గ్రంథం ఆ మాట కూడా చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం
15వ అధ్యాయం 4వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఏంటంటే, ఊరియా భార్య అయినటువంటి బత్షెబా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఆ విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా ఆయన తప్పిపోకుండా ఉన్నాడు. ఆ విషయంలో కూడా తప్పిపోయి తర్వాత ఎంత కుమిలి ఏడ్చాడో, ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నాడో, ఎంత బాధపడ్డాడో. దావీదు గారు ప్రార్థన చేస్తుంటాడు, దావీదు గారి కీర్తన రాస్తుంటాడు, అయ్యా ఈ తప్పు వలన, ఈ పాపం వలన, నేను చేసిన ఈ తప్పిదం వలన నా పరుపంతా కూడా కన్నీటిలో తేలిపోతున్నట్టుగా, కొట్టుకొని పోతున్నట్టుగా, నా పరుపంతా కూడా నా కన్నీటితో తడిసిపోయింది. నిజమండి, అంత పశ్చాత్తాపడ్డా, అంత బాధపడ్డా, అంతగా దుఃఖపడ్డా? అవును. 51వ కీర్తన మీరు చూడండి. 51వ కీర్తన అప్పుడు రాసిన కీర్తనే, తప్పు చేశాక రాసిన కీర్తన అండి. 51వ కీర్తన 51 మీరు చూడగలిగితే 51వ కీర్తన ఏమంటే ప్రారంభం నుంచి మీరు చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించావా. ప్లీజ్, ఎందుకు కరుణ కావాలి? తప్పు చేశానయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించవా. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయవా. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు. నా పాపములు కాదు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇక్కడ దావీదు చేసినటువంటి అతిక్రమం, దావీదు చేసిన ఈ పాపం విషయంలో దావీదు ఒప్పుకోవటం, బాధపడటం, దేవుడు క్షమించాడా? క్షమించాడు. దావీదును దేవుడు క్షమించి దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఆ దావీదు వంశంలో నుంచే దావీదు కుమారుడుగా పేరు పొందిన యేసుక్రీస్తును దేవుడు ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఆయన సింహాసనాన్ని ఆకాశం ఉన్నంత వరకు నిలుపుతానని ప్రామిస్ చేశాడు దావీదుతో. దావీదు నీ సింహాసనము ఆకాశం ఉన్నంత వరకు నిలుస్తుంది అన్నాడు. దావీదును బట్టి ఆ తర్వాత వచ్చిన రాజులు ఎంత దుర్మార్గులైన దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు అని అంటే, ఏంటంటే దావీదు ఎంత గొప్పగా దేవుని మనసును గెలుచుకున్నాడో దావీదుని మీరు ఆలోచించవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు తప్పు చేయలేదని కాదు, చేశాడు. కానీ చేసి దావీదు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు తప్ప కప్పుకునే ప్రయత్నం చేయలేదు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించాడు. గద్దించినప్పుడు ఏమన్నాడు? గద్దించినప్పుడు నాతాను మీదకి తిరగబడ్డా, నాతాను మీదకి ఎదురు తిరిగాడా? లేదు అన్నాడా? అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, క్షమించమన్నాడు. జీవితంలో మళ్ళా లేదు ఇక. ఇది దావీదు జీవితం అండి. ఏమంటే మరొక వ్యక్తి పేరు చెప్పమంటారా? పేతురు గారు కూడా. లూకాసు వార్త 22వ అధ్యాయం 55 నుంచి 62 అండి. లూకాసు వార్త 22, 55 నుంచి 62 చూస్తే అక్కడ కూడా సీమోను పేతురు ఏమంటే యేసుక్రీస్తు వారి విషయంలో యేసుక్రీస్తును ప్రధాన యాజకుని ఇంటిలోనికి అతను తీసుకుని వెళ్ళినప్పుడు బయట అంతా కూడా చలిమంట వేసుకొని చలి కాచుకుంటూ ఉంటారు. వారి మధ్యలోకి పేతురు గారు వెళ్ళి కూర్చుంటారు. ఆ సందర్భంలో అప్పుడు ఒక చిన్నది ముందు చూచి, నీవు కూడా ఆయనతో పాటు ఉన్నవాడు కదా అన్నప్పుడు అప్పుడు ఆ పేతురు గారు ఏమంటారో తెలుసా? లేదు లేదమ్మా, లేదు, నేను ఆయనతో ఉండటం ఏంటి, నేను ఎరగను అంటాడు. ఈలో మరొకడు వస్తాడు కాసేపటికి, వచ్చి అవును నీవు కూడా వారిలో ఒకడివి కదా అంటాడు. ఓయ్ నువ్వు భలే మాట్లాడుతున్నావు, లేదు అసలు ఆయనకు నాకు సంబంధం లేదంటాడు. ఈలోపు ఇంకొకటి వస్తాడు, లేదు కన్ఫామ్ ఆయనతో పాటు తిరిగిన వాడనేటప్పటికీ ఇక ఒట్టు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు. ఈలోపు యేసుక్రీస్తు వారు ఒక్కసారి అలా వెనక్కి తిరిగి పేతురు వైపు చూస్తాడు. పేతురు గారు యేసుప్రభు గారు పేతురు వైపు చూడగానే పేతురు గారికి విషయం అర్థమైపోయింది. ముందే చెప్పాడు, పేతురు కోడి ముమ్మారు కూయక మునిపే నీవు నన్ను ముమ్మారు ఎరుగవని నువ్వు చెప్తావు అన్నాడు. అలా యేసుప్రభు చూశాడు. ఈలోపు కోడి కూసింది. వెంటనే పేతురు గారికి ఆ విషయం గుర్తొచ్చింది. మీరు ఆ సందర్భం చదువుతున్నప్పుడు ఆయన చాలా సంతాపపడి అన్న మాట మీరు చూస్తారు. 62లో చివరిలో
ఆయన బహుగా సంతాపపడి పేతురు ఏడ్చాడు అని రాయబడిందండి అక్కడ. సంతాపపడి ఏడ్చాడట. వెలుపలకు పోయి సంతాపంతో ఏడవడం ప్రారంభించేశాడు. తనలోని నిజమైన పశ్చాత్తాపం, తనలో కలిగిన నిజమైన మారు మనస్సు, చేసిన తప్పిదమును బట్టి కుమిలి 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 ఏడుస్తున్నాడు. ఎవరు? పేతురు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు పేతురుని. అయినా పర్వాలేదు, పేతురు, నీ బండ మీద నా సంఘమును కడతాను. భూమి మీద క్రీస్తు రాజ్యానికి ప్రారంభికుడుగా పేతురు గారే కనబడుతున్నారు. ఆయన ద్వారానే భూమి మీద సంఘం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికాడో, దేవుని సేవను జరిగించాడో, ఎంతగా క్రీస్తు రాజ్యాన్ని వ్యాపింపచేశాడో, ఎంతగా క్రీస్తు కోసం తన ప్రాణం పెట్టాడో చరిత్ర అండి పేతురు గారిది. తప్పు చేశాడా? చేశాడు. కానీ చేసిన తప్పుకు కుమిలి బాధపడి తన తప్పును ఒప్పుకున్నాడు. పేతురు గారు కూడా క్షమించబడటం మనకు తెలుసు. అదే సమయంలో సిలువలో ఒకరోజు దొంగ, ఇద్దరు దొంగలు, కానీ అందులో ఒకడు మాత్రం అన్యాయంగా మాట్లాడాడు. కానీ మరొకడు మాత్రం లూకాసు వార్త మీరు లూకాసు వార్త 23:39-48 మీరు చూడగలిగితే అందులో ఒక దొంగ వాడిని గద్దిస్తాడు. రే, ఇది మనకైతే న్యాయం రా, కానీ ఇతను చూసావా, ఏ పాపము లేనివాడు, ఏ పాపము చేయనివాడు, ఇది మనం చేసాం, మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం, కానీ ఇతను ఏ తప్పిదము చేయలేదు అని మాట్లాడుతూ చెప్తాడు. అయ్యా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యం క్రీస్తు అన్న సంగతి నాకు తెలిసిపోయింది. నేను చేసినటువంటి తప్పును క్షమించి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని యేసుక్రీస్తుల వారిని రిక్వెస్ట్ పెట్టుకున్నాను. జ్ఞాపకం చేసుకొని క్షమించు, జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు కూడా యేసుక్రీస్తు అతన్ని క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. అంటే తప్పులు ఒప్పుకుంటే క్షమిస్తాడు అనటానికి, క్షమించటమే కాదు ఆ మహాలోకాన్ని నీకు ఇస్తాడు అని చెప్పటానికి ఒక దావీదు జీవితం మనకు సాక్ష్యంగా కనిపించటం లేదా? ఒక పేతురు జీవిత సాక్ష్యంగా కనిపించటం లేదా? ఒక దొంగ అప్పటి వరకు, కానీ తనలో కలిగిన పశ్చాత్తాపం, తనలో వచ్చిన మార్పు, ఆయన ఒప్పుకున్న విధానం, అది ఎంతగా ఆయన పరదేశకు చేర్చిందో, పరలోకానికి అర్హుడిగా చేర్చిందో, ఈ సందర్భాలన్నీ మనం విన్న తర్వాత, చూసిన తర్వాత నీలో కలగవలసిన ఆలోచన, కప్పుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దేవుడు శిక్షించక మానడు అని. అదే ఒప్పుకుంటే క్షమించి విడిచిపెట్టి నిన్ను మరలా దేవుడు గొప్పవాడిగా చేస్తాడు అన్నది నేటి పాఠములో ఉన్నటువంటి సారాంశం. కనుక పాపమును కప్పుకోక, పాపమును దేవుని ఎదుట ఒప్పుకోండి. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఒప్పుకుంటే ఆయనకి అసలు జ్ఞాపకమే చేసుకోడు. ఒప్పుకుంటే తూర్పుకు పడమర ఎంత దూరంలో ఉందో నీ అతిక్రమములను కూడా దేవుడు అంత దూరమున పెడతానంటున్నాడు. ఇంతకన్నా మంచి ఆఫర్ ఏముంటుంది చెప్పండి? ఇంతకన్నా గొప్ప అవకాశం దేవుడి యొక్క నుంచి ఇంకేముంటుందో మీకు? కనుక ఈ పాట వింటున్న ఈ సమయంలోనే మీరు మీ మనసులో, మీ నోటితో దేవుని ఎదుట మీరు ఒప్పుకోండి. దేవునిచ్చే క్షమాపణను పొందుకోండి. మీ జీవితాన్ని వెలిగించుకోండి. పరలోకానికి అర్హులు కండి. ఓకే, ప్రకటన గమనించండి. ఇక నుంచి శనివారం, ఇప్పటివరకు ప్రీమియర్ లైవ్ 8 to 9 వస్తుంది. శనివారము, ఆదివారం ఈ 2 రోజులు తప్ప మిగతా 5 రోజులు కూడా ప్రీమియర్ లైవ్ ఉంటుంది. గమనించండి. శనివారం, ఆదివారం మాత్రం ప్రీమియర్ లైవ్ ఉండదు. అలానే ఆదివారం ఉదయం కూడా స్పెషల్ ఎపిసోడ్ అనేది ఉండదు. కారణం, ఆ రోజు మనకు మరి యూనివర్సిటీ నుంచి లైవ్ కార్యక్రమాలు మనకు రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఆదివారం ఉదయం పూట స్పెషల్ ఎపిసోడ్ ఉండదు. అలానే ప్రతి శనివారం, ఆదివారము కూడా మనకు ప్రీమియర్ లైవ్ మరి ఇవ్వటం జరగదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక మరొక ముఖ్యమైన విషయం, బుధవారం ఎలాగో మనం పుస్తకాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పటికే మత్తయి సువార్త మాట్లాడుకున్నాం. బైబిల్పై అవగాహన అనే కార్యక్రమంలో మార్కు సువార్త కూడా కంప్లీట్ చేసుకున్నాం. రేపు బుధవారానికి లూకా సువార్త యొక్క ఉద్దేశం, లూకా సువార్త వివరణ రేపు బుధవారానికి మనం మాట్లాడుకుంటాం. కనుక దయచేసి తప్పనిసరిగా లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మరి ఫాలో అవ్వాలి అని అంటే తప్పనిసరిగా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
తప్పనిసరిగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అనేక మందికి ఛానల్ గురించి పరిచయం చేయండి. బైబిల్లో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. చాలామంది చాలా విషయాలు మాట్లాడాలని చెప్పేసి అని లిస్ట్ పెడుతున్నారు. కొంతమంది వచ్చేసేమో ఉపమానాల గురించి చెప్పమంటున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఉపమానాలు ఒక్కొక్క ఉపమానాన్ని వివరించండి అని పెడుతున్నారు. మరి కొంతమంది రాజుల చరిత్రను మాట్లాడండి అని చెప్తున్నారు. కొంతమంది వచ్చేసేమో ప్రత్యక్ష గుడారాన్ని గురించి మాట్లాడని అంటున్నారు. మరి కొంతమంది ప్రకటన గ్రంథాన్ని గురించి మాట్లాడమంటున్నారు. ఎలా మాట్లాడగలని చెప్పండి ఇవన్నీ కూడా. ఓకే, మీరు చెబుతున్నవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా తప్పనిసరిగా రాబోయే కాలంలో వీటన్నిటి గురించి మాట్లాడడానికి తప్పనిసరిగా 100% నేను ప్రయత్నం చేస్తాను. అందులో అనుమానమే లేదు. మీ ఆసక్తిని బట్టి నేను నేర్పించడానికి నేనున్నాను. అయితే ఇక వీలైతే ఆగస్టు మాసం నుంచి ప్రతిరోజు ప్రీమియర్ లైవ్కి బదులుగా 8 to 9 ఈలోపు పాత మెసేజెస్ అన్నీ కూడా త్వరగా మీకు ప్రీమియర్ లైవ్ ఇచ్చేసిన తర్వాత ఆగస్టు నుంచి వీలవుతే కంటిన్యూగా ప్రతిరోజు సాయంత్రం అదే టైం 8 to 9 కంటిన్యూగా డైరెక్ట్ లైవ్ ద్వారా మాట్లాడడానికే. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ కూడా మరి మాట్లాడాలి, అవన్నీ మీకు మెటీరియల్ రూపంలో మీ ముందుకు రావాలి అని అంటే వారానికి ఒకటంటే సంవత్సరాల టైం పడుతుంది. కనుక విషయాలన్నీ కూడా మీకు నేర్పించడానికి ఆగస్టు నుంచి ప్రతిరోజు కూడా శని ఆదివారాలు తప్ప మిగతా 5 రోజులు కంటిన్యూగా 8 to 9 మీకు లైవ్ ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తున్నాను. ప్రార్థించండి. అలానే మరి గత వారంలో మా అవసరాల కొరకు, మా కుటుంబ పోషణ నిమిత్తం మీ కష్టార్జితంలో నుంచి మరి మాకు పంపించి మాకు సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను చల్లగా కాపాడాలని మీకోసం ప్రతినిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అలానే మీ ప్రాంతాల్లో ఉన్న పేదలైన సేవకులను మీరు గుర్తించండి. దయచేసి వారికి కూడా మీ సహాయ సహకారాలు అందించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని కూడా నమ్ముతూ మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ విలువైన మాటలు మీ పిల్లల ముందు పెట్టడానికి మీరు చేసినటువంటి సహకారాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మీకు వందనాలు. జరిగిస్తున్న ఈ లైవ్ కార్యక్రమానికి సహకరిస్తున్న మీ బిడ్డలే ఎందరో, అలానే మా అవసరాలు తీర్చడానికి కూడా నాయన వారి అవసరాలు కాదనుకుని మాకు సహాయం చేస్తున్న పిల్లలను చూస్తూ ఎంతో గర్వపడుతున్నాం. అలాంటి వారిని మాకు ఇచ్చినందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. ఇలాంటి సహకరించే గొప్ప మనసు చివరి వరకు తండ్రి మేమంతా కలిగి ఉంటూ, ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంచుకుంటూ, ఒకరి కన్నీళ్ళు మరొకరు తుడిచేవారుగా, ఒకరి ఆనందంలో మరొకరు పాలు పంచుకొని నిష్కపటమైన, కల్మషం లేని, స్వచ్ఛమైన మంచి మనస్సు తండ్రి మేమంతా కూడా చివరి వరకు కలిగి ఉండినట్లుగా మీ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుతూ, మా డైరెక్టర్గా మా తండ్రి గారికి, అలానే జాయింట్ డైరెక్టర్స్కి, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్గా, కోఆర్డినేటర్స్గా, లెక్చరర్స్గా, విద్యార్థులుగా ఎందరైతే తండ్రి నిస్వార్థంగా నమ్మకమైనటువంటి సేవను జరిగిస్తున్నారో మీ బిడ్డలను, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. ఈ భయంకరమైన, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో తండ్రి ఈ రోజు వరకు కాపాడారు. ఇక భవిష్యత్తు తండ్రి మీ చేతుల్లో ఉంది. మీ చిత్తానికి మేమంతా తలదించుతూ ప్రతి దినము కూడా మీకోసం ఆలోచిస్తూ మా జీవితాలను మీ వాక్యం చేత భద్రం చేసుకోవటానికి కృప చేయమని కోరుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.